దేశ ప్రగతికి ప్రశంస మాత్రమే సరిపోదని ప్రశ్నించేవారు కూడా కావాలని తెలంగాణ ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా పార్లమెంటు నియోజకవర్గ స్థాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం ప్రశ్నించే నైజం ఉన్న గిడుగు రుద్రరాజును రాజమండ్రి ఎంపీగా గెలిపించాలని సూచించారు. సమాజంలో అందరికీ సముచిత స్థానం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అన్నారు. దేశంలో జరిగిన అభివృద్ధి అంతా ఎవరి వల్ల జరిగిందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో నాయకుడిగా ఉన్న రుద్రరాజు అభివృద్ధి పట్ల ఎంతో అవగాహన ఉన్న వ్యక్తి అన్నారు. ఎన్నో కష్టాలు పడ్డా దేశాన్ని ఓ దారిలో పెట్టిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు. ఏ ఆలోచన లేకుండానే రుద్రరాజుకి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చిందన్నారు. ఆంధ్ర ప్రజలకు వారి పిల్లలకు తెలంగాణలో ఏ సహకారం కావాలన్నా తాను ముందుంటారన్నారు. పట్టుదలతో బ్రాహ్మణులంతా కలిసి పనిచేయాలన్నారు. గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ అన్ని వర్గాలను గౌరవంగా చూసుకునే కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. సమావేశంలో జిల్లా బ్రాహ్మణ నాయకులు కొత్తూరు శ్రీనివాస్, మహిళా నాయకురాలు ద్రోణంరాజు కాత్యాయని, పురోహిత నాయకుడు కాళ్లకూరి శ్రీనివాస్, వంశీ, నగర ప్రముఖులు నండూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రికి బ్రాహ్మణ యువజన వృత్తిదారుల సంఘం సన్మానం చేసింది. ఈరోజు మా ప్రతిపాదన ఏంటంటే కేవలం ఈ రుద్రరాజు గురించి ఎలక్షన్ జరుగుతుంది. రుద్రరాజు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు. వారికి బలం చేకూర్చే విధంగా, వారికి బలం చేకూరిస్తే మనంతటా మనం బలం మనకు కూడా వస్తుందనే ఒక ఆలోచనతో ముందుకు పోవాలి. ఆయన చిన్ననాటి నుంచి కూడా ఒక విద్యార్థి నాయకుడిగా ఎన్ఎస్యుఐ పరంగా, యూత్ కాంగ్రెస్ పరంగా, కాంగ్రెస్ లో వివిధ నాయకులతో సుపరిచితుడిగా ఉండి అనేక సందర్భాల్లో నిరంతరం వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. నిరంతరం నా అనుమానం ప్రతిరోజు 15-16 గంటలు మేము వెచ్చిస్తామో కానీ వారి రాజకీయం, ప్రజాసేవలోనే వారి సమయం వెచ్చిస్తా ఉన్నారు. ఆనాడు రాజమండ్రిలో కార్పొరేషన్లో ఎన్నికలు జరిగినప్పుడు నేను పరిశీలకుడిగా ఇక్కడ పనిచేసినప్పుడు 3 సీట్లు మనం కేటాయించడం జరిగింది. మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ను బట్టి 5 సీట్లు అడిగాము. పార్టీ అప్పుడు 3 సీట్లు ఇచ్చింది. 2 గెలిచారు, కేబుల్ రమణ గారు అని ఏవి రమణ గారు, ఇంకొక మిత్రుడు ఓడిపోయాడు. సో అంతరిస్తున్నటువంటి పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనందరూ కూడా ఎక్కడో అక్కడ ఎమర్జీ కావాల్సినటువంటి అవసరం ఉంది. మీలో చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు, మేము పడినటువంటి శ్రమ, విద్యార్థి దశలో ఎన్ఎస్ఏ నుంచి పనిచేస్తూ ఈ వేళ వరకు వచ్చినటువంటి ఈ రాజకీయ నేపథ్యంలో అనేకమైనటువంటి హెచ్చుతగ్గుల్ని చూసినటువంటి పరిస్థితి. నేను వ్యక్తిగతంగా కానీ, శ్రీధర్ బాబు గారు వ్యక్తిగతంగా కానీ కాంగ్రెస్ రాజకీయాల్లో ఉండి ఎన్నో కష్ట నష్టాలను చూసి, ఒడిదుడుకులను చూసి ఈరోజు మీ ముందుకు ఈ స్థాయిలో వచ్చి నిలబడ్డాం. వారి గౌరవ మంత్రిగా ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నా, వీటిలన్నిటి వెనకాల కూడా చాలా శ్రమ, చెమట, రక్తం ఇవన్నీ ఉన్నటువంటి మాటలను దృష్టిలో పెట్టుకోవాలి.